గుడ్డివాడి డబ్బు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రకరకాల బుట్టలు నేయటంలో మంచి నిపుణుడు. ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన శాలువాలు నేసి నగరానికి తీసుకుపోయి అమ్ముతూ ఉండేవాడు. ఒకసారి ఆ వ్యక్తి ఒక అందమైన శాలువా నేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకుని రాజధాని నగరానికి బయలుదేరాడు. దూర ప్రయాణం. కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి. ఒకరోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్క నుంచి గుడ్డివాడి డబ్బు నీటిలో పడిపోతోంది అన్న కేకలు వినిపించాయి. ఆ కేక విని ఆ వ్యక్తి నది ఒడ్డుకు పరిగెత్తాడు. అక్కడ ఎవరూ లేరు. కాని నది ఒడ్డు పెళ్ళ వరద నీటికి విరిగి పడిపోతూ ఉండటము, ఆ పెళ్లలో ఒక పాతకాలపు చెంబు ఉండటము అతని కంట పడింది. ఆ వ్యక్తి ఆ చెంబును పడిపోకముందే అందుకున్నాడు. ఆ చెంబు లోపల కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు బంగారు కాసులు ఉన్నాయి. వాటిని చూసి ఆ వ్యక్తి పరమానందభరితుడయ్యాడు. అతని చెంబు మూతికి రేకు అడ్డం పెట్టి వాసన కట్టేసి తన సంచిలో నుంచి శాలువా తీసి భుజాన వేసుకుని ఆ సంచిలో చెంబు ఉంచి ఇంటి ముఖం పట్టాడు. అతను ఒక గ్రామం చేరేసరికల్లా చీకటి పడింది. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి మర్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చుననుకుని అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసల్ది తలుపు తెరిచి, "ఎవరు నాయనా? ఏం కావాలి నీకు?" అని అడిగింది. "ఎవరు నాయనా? ఏం కావాలి నీకు?" అని అడిగింది. "ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనివ్వండి. భోజనం కూడా పెట్టారంటే ₹1 ఇస్తాను" అన్నాడు ఆ వ్యక్తి. "దానికేం భాగ్యం నాయనా" అని ఆ ముసల్ది ఆ వ్యక్తి దగ్గర ₹1 తీసుకుని అతనికి భోజనం పెట్టి వసారాలో పడుకోనిచ్చింది. అంత బంగారం తెల్లవార్లు తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజేయవచ్చుననుకుని ఆ వ్యక్తి ముసలిదాన్ని పిలిచి, "ఈ చెంబులో ఆముదం ఉన్నది. దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి. నేను రేపు ఉదయం వెళ్ళిపోయేటప్పుడు ఇద్దురుగాని" అన్నాడు. "అలాగే నాయనా" అని ఆ ముసల్ది అతని చెంబుని తీసుకుపోయి లోపల భద్రంగా దాచింది. తరువాత ఆమె తలుపు వేసుకుని పడుకున్నది. తలవని తలంపుగా ఆ రాత్రే ముసలిదాని కుమార్తెకు పురుడు వచ్చింది. ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు. అయిపోయినట్టున్నది. వసారాలో పడుకున్న మనిషి ఇచ్చిన చెంబులో ఆముదం ఉంటుందన్న విషయం ముసలిదానికి గుర్తు వచ్చింది. ఆమె సంచిలో నుంచి చెంబు పైకి తీసి కట్లు విప్పి రేకు మూత తీసి చూస్తే బంగారు కాసులు కనపడి కళ్ళు చెదిరిపోయాయి. పిల్లాడు భూమి మీద పడ్డ వేళా విశేషం కదా అనుకుని ముసల్ది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది. దొడ్డిదారిన వెళ్లి పొరుగింటి వాళ్లను లేపి ఒక సేరు ఆముదం అరువు తీసుకుని చెంబులో పట్టినంతా పోసి దానికి మూత పెట్టి వాసన కట్టి సంచిలో ఉంచి మిగిలిన ఆముదాన్ని అవసరానికి ఉపయోగించుకుంది. ఆ వ్యక్తి మర్నాడు నిద్రలేచి ముసలిదాన్నడిగి తన సంచి తాను తీసుకుని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు. భార్య అతని భుజాన శాలువా చూసి, "ఇది అమ్మకుండానే తిరిగి వచ్చావే?" అని అడిగింది. "ఆ తలుపులు వెయ్యవే, ఎంత బంగారం తెచ్చానో చూద్దువుగాని" అంటూ ఆ వ్యక్తి సంచి నుంచి చెంబు పైకి తీసి మూత తీశాడు. ఇంకేముంది, చెంబు నిండా ఆముదం. ముసలిది ఎంత పని చేసింది, ఇది దాని పనే. అది తప్ప ఇంకెవరు ఈ చెంబును తాకలేదు అంటూ అతను భార్యకు జరిగిందంతా చెప్పి, "నేనిప్పుడే వెళ్ళి ఆ ముసలిదాన్ని అంతు తేల్చుకుని వస్తాను" అని తాను క్రితం రాత్రి మజిలీ చేసిన గ్రామానికి బయలుదేరాడు. ముసలిది సాలెవాణ్ణి చూసి, "ఏం నాయనా మళ్ళీ వచ్చావు? ఏమైనా మర్చిపోయావా ఏమిటి? లేక ఈ రాత్రికి కూడా ఇక్కడే పడుకుంటావా?" అన్నది. "నా దగ్గర ఇంకో బంగారు కాసుల మూట ఉన్నదని ఆశపడుతున్నావా?" అన్నాడు కసిగా ఆ వ్యక్తి. "బంగారు కాసులేమిటి నాయనా?" అన్నది ముసల్ది అమాయకంగా. "అవును పాపం, నీకేమీ తెలియదు. నా చెంబులో కాసులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిందానివి నువ్వు కాదు" అన్నాడు ఆ వ్యక్తి. "ఆ చెంబులో ఆముదం ఉందని నువ్వన్నమాటేగా. ఇప్పుడు అందులో కాసులున్నాయని నాకు దొంగతనం అంటగడుతున్నావా? కాస్త మాటలు జాగ్రత్తగా రాని" అంది ఆ ముసల్ది గొంతెత్తి. చుట్టుపక్కల వాళ్లు పోగయ్యారు. అందరూ ముసలిదాన్నే సమర్థించారు. వాళ్లలో కొందరు, "నీకు చెంబు నిండా కాసులెక్కడివి? చెంబులో కాసులు పెట్టి ఆముదమని ఎందుకన్నావు? నీ వాలకం చూస్తే దొంగలాగున్నావే" అని ఎదురు దబాయించారు. తనకు ఎలాంటి సాక్ష్యమూ లేని చోట న్యాయం జరగదని ఆ వ్యక్తి అనుకుంటుండగానే ఒక స్త్రీ అతనితో, "చూడు నాయనా,
అసలే గుడ్డి మనవడు పుట్టాడని ఏడుస్తున్న ఆ ముసలిదాని మీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు అన్నది. ఆ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. తాను పడుకున్న రాత్రే ముసలిదాని కూతురు ప్రసవించిందని, పుట్టిన పిల్లవాడు పుట్టుగుడ్డి అని నలుగురు అన్న మాటలను బట్టి తెలిసింది. ఇకనే ఆ బంగారం ఆ గుడ్డివాడిదే అయి ఉండాలి. నేను ఆ డబ్బు వాడికి అందచేయటానికే వినియోగపడ్డాను అనుకుంటూ ఆ వ్యక్తి ఇంటి దారిన పడ్డాడు. కథ సంపూర్ణం.